హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చరికి ఏంటి అనంటే, క్యూ ప్రాసెసర్ యాస్పెక్ట్స్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వచ్చరికి ఏంటి అంటే, మనం నేర్చుకోబోతున్నాం. సో, ఈ క్యూ ప్రాసెసర్ అంటే ఏంటి? దీని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రన్ అవుతుంది? అసలు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది పెగా 8 వెర్షన్ నుంచెల్లి? ఇంతకుముందు ఏజెంట్స్ ఉండే. దెన్ వై పెగా హాస్ ఇంట్రొడ్యూస్డ్ దిస్ పర్టిక్యులర్ క్యూ ప్రాసెసర్ ఇన్ 8 వెర్షన్ ఓకేనా? సో, డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే ఏంటి? సో, ఈ అన్ని టాపిక్స్ ఒకే వీడియోలో కవర్ చేయకుండా నేనొచ్చేసరికి ఏందంటే సిరీస్ విధంగా నేనొచ్చేసరికి లాంచ్ చేయబోతున్నాను. ఓకేనా? సో, హోప్‌ఫుల్లీ ఐ విల్ బి హావింగ్ 4 సీరీస్ అనమాట. ఓకేనా? సీరీస్ 1 టు సీరీస్ 4 వరకు. ఓకే. సో, చూద్దాం సీరీస్ 1లో ఏముంటాయో, సీరీస్ 2లో ఏముంటాయో, అలా సీరీస్ 4 వరకు ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ సీరీస్ 1లో వచ్చేసరికి ఏంటి అనంటే ఇంట్రొడక్షన్ అనమాట. ఓకేనా? సో, అసలేంటి క్యూ ప్రాసెసర్ అంటే ఏంటి? ఎందుకు వై వి నీడ్ టు యూజ్ దిస్ పర్టిక్యులర్ క్యూ ప్రాసెసర్ ఓకేనా? అండ్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో మన ఇంట్రొడక్షన్ లెవెల్‌లో ఒక ఓవర్‌వ్యూలో మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. సెకండ్ వచ్చరికి ఏందంటే డిపెండెన్సీస్. అసలు డిపెండెన్సీ ఎందుకొచ్చింది? ఓకేనా? ఏజెంట్‌లో డిపెండెన్సీ అలాంటిది ఏం లేకుండే. ఇక్కడ కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. అసలు ఎందుకొచ్చింది? డిపెండెన్సీస్ లాంటివి ఎందుకొచ్చింది? ఇఫ్ ఇన్ కేస్ డిపెండెన్సీస్ లాంటివి వస్తే దెన్ ఏం చేయాలి మనం? ఓకేనా? సో, ఆ టాపిక్ వచ్చరికి మనకొచ్చరికి ఏంటంటే వి విల్ బి కవరింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సీరీస్. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్‌లీ ఇంట్రొడక్షన్ ఆఫ్ కాఫ్కా. సో, అసలు కాఫ్కా అంటే ఏంటి? ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది? కాఫ్కాతోని యూజ్ ఏంటి? ఓకేనా? సో, మనం దాన్ని ఏ విధంగా కొన్ని ఎడిట్స్ లాంటివి కొన్ని ఉంటాయి. సో, అది మనం ఏ విధంగా చేయొచ్చు? ఏంటి అన్నది మనం ఒక హై లెవెల్‌లో మనం నేర్చుకుందాం. ఓకేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ సీరీస్ 1లో. నెక్స్ట్ సీరీస్ 2 వచ్చరికి ఏంటంటే కాన్ఫిగరేషన్. క్యూ ప్రాసెసర్ అన్నది మన పెగాలో ఎలా కాన్ఫిగర్ చేయాలి? అండ్ క్యూ ప్రాసెసర్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ మనం వచ్చరికి ఏంటి అనంటే మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో, మనం దాన్ని ఎక్కడ ఇన్వోక్ చేసుకోవచ్చు? ఎన్ని విధాలుగా ఇన్వోక్ చేసుకోవచ్చు? అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అన్నది ట్రేసింగ్ అన్నది ఏ విధంగా చేయొచ్చు? ఎన్ని విధాలుగా చేయొచ్చు? ఎన్ని రూల్స్ ఉంచి చేయొచ్చు? ఓకేనా? సో, తదితర ఏదైతే మన యాస్పెక్ట్స్ ఉంటాయో అదంతా మనం కాన్ఫిగరేషన్ అనే టాపిక్‌లో అనే సీరీస్ 2లో మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకు సీరీస్ 3లో మనకు ఇంతకుముందు చెప్పాను కదా! కాఫ్కా అన్నది. సో, ఆ కాఫ్కాలో మనకొచ్చరికి ఏంటంటే పార్టిషన్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని మనకు డిఫాల్ట్ పార్టిషన్స్ ఉంటాయి. ఆ డిఫాల్ట్ పార్టిషన్స్ అన్నది పెగా వెర్షన్ బేస్డ్ మనకది చేంజ్ అయిందనమాట. ఓకేనా? 8.6 వరకు అంటే 8.7 వరకు ఒకటుంది. ఫ్రమ్ 8.7 నుంచెల్లి కొన్నున్నాయి పార్టిషన్స్. అవి ఎన్నున్నాయి? ఏంటి? ఎందుకు చేంజ్ ఐ మీన్ ఎంత చేంజ్ చేయాల్సి వచ్చింది? ఎంత డిఫరెన్స్ ఉంది? అన్నది మనం ఈ సీరీస్‌లో మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ఈ డిఫాల్ట్ సీరీస్ ఏదైతే ఉంటుందో, ఆ డిఫాల్ట్ సీరీస్‌ని అంటే ఆ డిఫాల్ట్ పార్టిషన్స్‌ని మనం దాన్ని మోడిఫై చేయొచ్చా? అంటే ఇంక్రీజ్ అన్నా గాని, డిక్రీజ్ అన్నా చేయొచ్చా? ఇఫ్ ఇన్ కేస్ చేస్తే ఏ విధంగా చేయొచ్చు? గ్లోబల్ లెవెల్ ఏ విధంగా చేయొచ్చు? లేకుంటే ఇండివిడ్యువల్ లెవెల్ అంటే ఓన్లీ నాకు నా యొక్క ఓన్లీ క్యూ ప్రాసెసర్‌కి మాత్రమే చేంజ్ చేయాలనుకుంటా. ఓకేనా? అదెట్లా చేయొచ్చు? అంటే గ్లోబల్‌గా చేయొచ్చు అండ్ యాస్ వెల్ యాస్ ఓన్లీ ఇన్స్టెన్స్‌కి మాత్రమే చేయొచ్చు. అదెలా చేయొచ్చు ఏంటి అన్నది మనం ఈ పర్టిక్యులర్ సీరీస్ 3లో మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా నెక్స్ట్ మనం సీరీస్ 4 వచ్చరికి ఏంటి అంటే మనము ఫర్ సపోజ్ ఒక కేస్ ఇన్స్టెన్స్‌లో మనకు ఒక మోర్ థాన్ 5 ఎంబీయో లేకుంటే మోర్ థాన్ 10 ఎంబీయో ఇలా మనకు లార్జ్ ఫైల్స్ ఉంటా ఉంటాయి. మరి అంత పెద్ద లార్జ్ ఫైల్స్ ఉన్నప్పుడు మన కాఫ్కాలో ఏ విధంగా స్టోర్ అవుతుంది? ఎక్కడ స్టోర్ అవుతుంది? మన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? పెగా ఏమన్నా ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తదా? లేకుంటే మనం ఏమన్నా ఎక్స్‌ప్లిసిట్‌లీ ఏమన్నా మనం చేయాల్సి వస్తదా ఎర్రర్ హ్యాండ్లింగ్ అన్నది మనం ఈ టాపిక్‌లో అంటే ఈ సీరీస్‌లో మనం చూడబోతున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ మనకొచ్చరికి ఏందంటే బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకేనా? సో, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? యాక్టివిటీ ఎలా రాయాలి? ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసింగ్ మనం యాక్టివిటీ రాస్తా ఉంటాం కదా! సో, ఎలా రాయాలి? ఓకేనా? సో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఏంటి? అనే యాస్పెక్ట్స్ పైన మనం వచ్చరికి ఏందంటే సీరీస్ 4 అనేది దీంట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇంకేమైనా టాపిక్స్ లాంటి నేను ఇంకా మర్చిపోయి నేను కవర్ చేయకుంటే దెన్ ఐ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ సీరీస్ 5 అని, సీరీస్ 6 అని ఇలా నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. బట్ ఐ హోప్ సో సీరీస్ 4 విల్ బి ద సఫిషియంట్ ఫర్ అస్. ఓకేనా? ఎంటైర్ ఇంకా ఇట్స్ లైక్ ఎ మాస్టరీ అనమాట. ఓకేనా? క్యూ ప్రాసెసర్ మాస్టరీ ఆన్ క్యూ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ ఎంటైర్ సీరీస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు 4 ఎపిసోడ్స్ మీరు చూస్తే ఓకేనా? ఇంకా మీరు క్యూ ప్రాసెసర్‌లో ఇంకా మీరు మాస్టరీ అనమాట. ఓకేనా? ఇంకా మీకు ఎలాంటి ఏమి డౌట్స్ ఉండడానికి అసలు వీలుండదు. ఓకేనా? సో, ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కటి చూడండి. సీరీస్ 1 నుంచి సీరీస్ 4 వరకు చూడండి. నాకు తెలిసిందే కదా! అని స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో ఇంటర్వ్యూ క్వెషన్స్ లాంటివి ఏ విధంగా అడుగుతున్నారు. ఓకేనా? సో, అలాంటి నేనొచ్చరికి ఏందంటే ఇంక్లూడ్ చేస్తాను. ప్రతి ఒక్క సీరీస్‌లో నేను ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా? సో, ఒకే లాంగ్ వీడియో చేయొచ్చు నేను. 1 అవర్, 1 ½ అవర్ చేయొచ్చు. బట్ అది ఎవరు చూడరు. టు బీ ఫ్రాంక్. నేను కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ చూస్తే దాంట్లో యావరేజ్ హవర్స్ వచ్చరికి ఏందంటే 10 మినిట్స్ మాత్రమే ఉంది.
ఓకేనా. సో, అంత పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్ మీరు పెడితే మీరు చూడట్లేదు కాబట్టి ఓన్లీ మీకోసం మాత్రమే నేను సీరీస్‌గా లాంచ్ చేశాను. ఓకేనా. లేదంటే నేను 1 అవరో, 2 అవరో సంథింగ్ అలా పెట్టేసి ఇంక అది నా అడ్వాంటేజ్ కింద అయ్యేది. బట్ నా అడ్వాంటేజ్ అలా నేను ఎప్పుడు గాని చేయను. మిమ్మల్ని మీకు ఎన్హాన్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అనే దానిపైన ఆలోచించి నేనిది సాగ్రిగేట్ చేసుకుంటూ, ఈ సీరీస్ ద్వారా నేనొచ్చేసరికేంటంటే మీకు లాంచ్ చేయడం జరుగుతుందనమాట. సో, నేను మీకు సీరీస్ ద్వారా లాంచ్ చేస్తున్నా కాబట్టి, సో, మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి. ప్రతి ఒక్క సీరీస్ చూడండి మీరు. సీరీస్ చూస్తేనే మీరొచ్చేసరికేందంటే మాస్టరీ అవుతారు. ఎందుకంటే దీంట్లో మీకు చాలా అంటే చాలా యూనిక్ టర్మ్స్ ఓకేనా. ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు నేర్పిస్తాను కాబట్టి చూడండి. ఎండ్ వరకు చూడండి. ఓకేనా. సో, యెస్. సో, మీట్ యూ ఇన్ ద సీరీస్ 1. చలో బై.